గణపతి విఘ్నాలకు అధిపతి ఎలా అయ్యాడో మీకు తెలుసా? తెలిసే ఉంటుంది. నేనే చెప్తున్నా అంటే మీ అందరికీ ముందే తెలిసి ఉంటుంది. ఎందుకంటే అందరు పెద్దవాళ్ళే కాబట్టి. పిల్లలు ఎవరికైనా తెలియకున్నా వినాయక చవితి రోజు పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి. అయినా నేను చెప్తా. ఈ గణాలకు అధిపతి విఘ్నాలకు అధిపతిగా ఎవరిని చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో వినాయకుడితో పాటు కుమారస్వామి కూడా పోటీ పడ్డాడట. నేనేం తక్కువ, నేను కూడా అధిపతిగా ఉండాలి అని కోరుకున్నాడట. అప్పుడు శివయ్య పార్వతమ్మ ఇద్దరు కలిసి ఇద్దరు బిడ్డలు అంటే రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఒకళ్ళను పొడిచి ఒకళ్ళను చేయలేవరు కదా, కాబట్టి ఒక పరీక్ష పెట్టారట. ఈ ముల్లోకాలను ఎవరైతే చుట్టి వస్తారో అక్కడ వాళ్ళను ఈ ముల్లోకాలకు అధిపతిని విఘ్నాలకు అధిపతిని చేస్తామని చెప్పిందట. మనందరికీ తెలిసిందే వినాయకుడికి మూషిక వాహనం. మూషిక వాహనం ఎలా వెళ్తుంది? అదే నెమలి వాహనం ఎలా వెళ్తుంది కుమారస్వామిది? ఇక జప్ప కుమారస్వామి నెమలి వాహనంతో వెళ్ళి ప్రతి నదిలో స్నానం చేస్తూ ఉన్నాడట. విచిత్రం ఏంటంటే కుమారస్వామి ఎంత వేగంగా వెళ్ళని ఆ నదీ స్నానం కుమారస్వామి కంటే ముందు అక్కడ వినాయకుడు చేసినట్టుగా కుమారస్వామికి కనిపిస్తుందట. అర్థం కాలేదట. ఏంటి, నేను ఇంత స్పీడ్గా వస్తున్నా కదా, వచ్చినా కూడా ప్రతి చోట మా అన్నయ్య నాకు ముందు కనిపిస్తున్నాడు, అసలు ఎలా రాగలుగుతున్నాడు అని. ఎలా వచ్చాడో తెలుసా? ముల్లోకాలను చుట్టి రావడం కంటే తల్లిదండ్రులను పూజిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. ప్రపంచాన్ని గెలిస్తే ఒక మనిషికి ఎంత పవర్ వస్తుందో, ఎంత రెస్పెక్ట్ వస్తుందో, ఎంత ఆత్మగౌరవం వస్తుందో, ఎంత సంతృప్తి వస్తుందో అది తల్లిదండ్రులను పూజించడం ద్వారా వస్తుంది. అది గణనాథుడు చేశాడు. ముల్లోకాలను చుట్టి రావడం ఈ మూషిక వాహనంతో కాదు, నా తల్లిదండ్రులే నాకు ముల్లోకాలతో సమానం కాబట్టి వారి చుట్టూ 3 ప్రదక్షిణాలను చేస్తానని వారి చుట్టూ భక్తి శ్రద్ధలతోటి వారికి పూజ చేసి 3 ప్రదక్షిణాలు చేశారు. వెంటనే ప్రతి చోట కూడా కుమారస్వామి కంటే ముందు కనిపించారు. సో గణనాథుడు మనందరికీ ఏం చెప్పాలనుకున్నారంటే ప్రపంచంలో కోట్లు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, పరువు సంపాదించాలి, ప్రతిష్ట సంపాదించాలి, పదవులు సంపాదించాలి అని పరిగెత్తడంలో తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు బిడ్డ. ప్రపంచంలో మీరు ఏది గెలిచినా కూడా మీ తల్లిదండ్రులను పూజించకపోతే అదంతా శూన్యం. కాబట్టి తల్లిదండ్రులను పూజించండి, గౌరవించండి. వృద్ధాశ్రమాలు అనేవి భారతదేశంలో లేకుండా చేయండి అని చెప్పాలనుకున్నాడు. మరి గణనాథుడు చెప్పింది మనందరం పాటిద్దాం. ఇక నుంచి వినాయక చవితి నుంచి ఖచ్చితంగా ప్రపంచంలో మనం ఎంత బిజీగా ఉన్నా మన తల్లిదండ్రుల మంచి చెడు తెలుసుకుందాం, వాళ్ళకి అండగా ఉందాం, వాళ్ళని పూజిద్దాం, వాళ్ళను మన పిల్లలుగా చూసుకుందాం. మరి మాటిస్తారా మీరందరూ అలానే ఉంటారని? ఎందుకంటే విఘ్నాలు తొలగిపోవాలి అంటే దేవుణ్ణి పూజిస్తే సరిపోదు, దేవుడు ఆచరించిన విధి విధానాలను కూడా పాటించాలి. సో పాటిస్తారు అని ఆశిస్తున్నా. జై హింద్, జై భారత్.